న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారాయి. కాశ్మీర్లో ఉగ్రచర్యకు నిరసనగా హైదరాబాద్లో నిర్వహించిన శాంతి ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ను విభజించాలని, పీఓకేను భారత్లో కలపాలంటూ సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి అండగా ఉంటామంటూ స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు పదే పదే చెప్పే అంశాన్ని కాంగ్రెస్ సీఎం కామెంట్స్ చేయడం వెనుక ఉద్దేశమేంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ ఆఫ్ ద టాపిక్ గా మారిందట. కశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పాకిస్తాన్ను విభజించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడంలో దివంగత ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను తిరిగి భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. ఈ విషయంలో ప్రధానికి తాము అండగా నిలుస్తామంటూ మాటిచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలనమైన ఈ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనుకున్న అర్థం ఏమై ఉంటుందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ నడుస్తోందట. పదే పదే బీజేపీ చెప్పే మాటను కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ మాట్లాడడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయట. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే విషయంలో ఎంతో కాలం నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవాలని బీజేపీ ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తోంది. బీజేపీ నేతలు చేసే ఈ కామెంట్స్ కాంగ్రెస్ సీఎం నోటి వెంట రావడం కాస్త ఆసక్తికరంగా మారింది. బీజేపీ డిమాండ్ను సీఎం రేవంత్ ఎందుకు కామెంట్ చేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. అయితే పీఓకే విషయంలో కొంతకాలం నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీపై నెగటివ్ ప్రచారం చేస్తుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ అసమర్థత వల్లే పీఓకేను పాకిస్తాన్ ఆక్రమించిందంటూ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఒకచోట ఇండియా మ్యాప్ విషయంలో పీఓకే లేని మ్యాప్ను ముద్రించారంటూ ఏకంగా బీజేపీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు కమలం పార్టీ నేతలు. ఇలా పీఓకే విషయంలో ప్రతిసారి బీజేపీ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ ఉండడంతో ఎలాగైనా బీజేపీని కూడా కార్నర్ చేయాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారట. అందుకే పీఓకే విషయంలో వారి ఎజెండా డిమాండ్ను వారి మెడలోనే వేశారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో బీజేపీపై అప్పర్ హ్యాండ్ సాధించడంతో పాటు ఆ పార్టీని ఇరుకున పెట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. మొత్తానికి అతి సున్నితమైన పీఓకే అంశాన్ని టచ్ చేయడం ద్వారా కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారారట. పీఓకే విషయంలో రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై ఇప్పుడు బీజేపీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. కశ్మీర్లో టెర్రర్ అటాక్ సందర్భంగా ప్రతిసారి పీఓకే అంశంపై అటు దేశ రాజకీయాల్లోనే కాదు, ఇటు తెలంగాణ పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. కశ్మీర్పై టెర్రర్ అటాక్ విషయంలో పాకిస్తాన్పై ఇప్పటికే దేశ ప్రజలు అట్టుడికిపోతున్నారు. ఆ దేశంపై దాడి చేసి పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాక్పై దాడి చేయడమే కాదు, పీఓకేను ఖచ్చితంగా భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందా? ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే ఈనాడు ప్రధానిగా ఉన్న మోదీ మరోసారి అలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మన పీఓకేను మనం తిరిగి స్వాధీనం చేసుకునే శక్తి భారత్కు ఉన్నా ఆ దిశగా మోదీ అడుగులు వేస్తారా అన్నది చూడాల్సి ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకే స్వాధీనం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు